హలో ఫ్రెండ్స్, హాయ్. నేను ఎఫెక్టివ్ మళ్ళీ కిచెన్లో పడ్డాం. ఈరోజు ఏం కూర దొండకాయ ఫ్రై చేద్దాం. సో బిఫోర్ దొండకాయని ఇలా కడిగి పెట్టుకోవాలి. దొండకాయ కోసే ముందు చాక్కి పదును పెడదాం. ఇలా పెట్టాలన్నమాట. చూసా ఎంత షార్ప్ ఉందో. అనుకున్నారు షార్ప్ లేదు, గిర్ఫ్ లేదు, జస్ట్ ఫర్ ఫన్. ఇంక నీట్గా కడిగి పెట్టుకున్న దొండకాయల్ని ఇంక మన బర్క్లో పెడదాం. ఇలా ఇది చూపించు, అడ్రస్ పెట్టానట్టు ఇక్కడ చూపించు. ముందు ఇంత సన్నగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకేముంది, స్విమ్మింగ్ పూల్లో పడేట తీసుకెళ్ళి నూనె అనే స్విమ్మింగ్ పూల్లో తీసుకెళ్ళి ఇసిరేటివే. అప్పుడు ఈ కుయ్యో బుర్ర అనుకుంటా ఉపయోగపోతాయి. అంతేనా? అంతే. ఈరోజు ఏ టిఫిన్ చేసావు బావ నువ్వు? ఇడ్లీ. ఏం చికెన్ ముక్కలు కాదు, మటన్ ముక్కలు కాదు ఫ్రెండ్స్, జస్ట్ దొండకాయ ముక్కలు అంతే. దొండకాయ చేసుకునే విధంగా కూడా చేయొచ్చు. నేను ఎందుకు ఫ్రై ఇష్టపడుతున్నాను, ఎందుకంటే దీనికి కాంబో సాంబార్ కాబట్టి. సో సాంబార్ చేస్తున్నాం కాబట్టి సాంబార్ కానీ పప్పు కానీ రెండిట్లో ఏదైనా ఒకటిలే. సాంబారే ఫిక్సా? ఎందుకు షెఫ్ ఎవరు? నేనే. అమ్మాయి బతికించావు. దొండకాయ నువ్వు చేసుకుని అన్ని పెట్టావు. దొండకాయ నాకు రాదు కాబట్టి మనం చికెన్ చేసుకోవచ్చు శుభ్రంగా. చూడు, వేసుకుంటూ బట్టలు వేసుకొని వేసుకుంటూ పనులు వర్క్ చేసుకోవడం. తెచ్చి ఒక నైఫ్ ఇచ్చారు, ఒక దొండకాయ వేసి కట్ చేయమంటున్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం అనుకుంటున్నావా లేక కంట్రోల్ అనుకుంటున్నావా? ఫీల్ అవుతుంది. పక్కన ఏంటిది అది? ఫ్రెండ్స్, అది అన్నం. అరే పక్కన ఎవరు పెట్టరు ఇది? ఏదో చెప్పండి ఫ్రెండ్స్, అన్నం ఏంటిది అది? మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఇది ఎంతవరకు కరెక్ట్? ఏదో పూరీలే పాప కూర వండితే రెండో రోజు కూడా రెండో చేయమంటారు ఎట్లా ఫ్రెండ్స్? ఇది డామ్ అయిపోయింది, అందుకని స్ట్రైట్ అవే డస్ట్బిన్. ఎంతసేపు చూపిస్తావు కటింగ్? దాని నువ్వు ఆ దొండకాయలు అయిపోయి అంతవరకు మనకి నువ్వు చేద్దు రా అంటే కదా. ఇలా చెప్తే మాత్రం ఫస్ట్ కామెంట్ వస్తుంది మనకి మనుషుల మీద. ఏమని? నువ్వు చేయి అంటే పూనీలు అంటారు కదా. దొండకాయ దొండకాయ కొత్త స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను. ఏంటిది అది? మా ఊరు స్టైల్లో దొండకాయ ఫ్రై కదా? అఫ్కోర్స్ ఫ్రై. మరి ఫ్రై అంటే నీ చూసలేదు, నూనెలో ముంచి తీయటమేనా? అంతే. ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి తీసేయటం కాదు. మన పిల్లలకి వెళ్తే ఆలు ఫ్రై చేస్తారు కదా, అట్లా ఆలు ఉర్లగడ్డ. తాత ఏమన్నాడు? ఏం చేసావు? బయట పెళ్ళిలో చేసేటట్ట కాలుతుంది. కాదుదని తెలిసి కూడా నేను వంట చేసా కదా, దాని ముందు పోలిసి నథింగ్ లేదు. నాకు తెలిసి చేసా. ఏంటిది? ఈరోజు కూడా నేను వంటగదిలో కొత్తగా దీంతో పోల్చుకుంటుంది ఎంత చెప్పు. ఇప్పుడు చెప్పా డైలాగ్. చెప్పా కదా, గోల్డెన్ వర్డ్స్ అన్న నాట్ రిపీటెడ్ అని. ఫ్రెండ్స్, మీరు కూడా తొందరపడి టెంట్ అయిపోయి ఏదో మనలో ఉన్న స్కిల్ బయట పెట్టారనుకోండి, మనలాగే మీరు కూడా కిచెన్లో పడతారు.
సింపుల్, ఇది నాకు రాదు అని అంటారు. వచ్చిన వాళ్ళు మనమే అంటాం, అవునా నేను చేసి చూపిస్తా అంటావు. రెండో రోజు కూడా నువ్వే చేసి చూపించాలన్నీ. ఇంకా కిచెన్లో చూసా చెమటలు పడుతున్నాయి. ఏసీలు ఉండి పని చేసుకునేవాడిని నేను. తెచ్చాడు పెట్టి కిచెన్లో చెమట పెట్టుకుని ఏం చేస్తాయి. మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని మీ దాంట్లో అసలు ఫ్యాన్ ఉండిద్దా? కంప్యూటర్ ముందు పెట్టుకుని ల్యాప్టాప్ బాబు నాకు డౌట్, నిజంగా ఫ్యాన్ ఉంటుందా బాబు మీ దాంట్లో? ఉండదు, మొత్తం సెంట్రల్ ఏసీ కదా. ఎందుకు ఉండదు? కూలర్స్ కూడా ఉండవా? ఎందుకంటే నాకు పెట్టి కొట్టుకుంటారు కాబట్టి. అందుకని సెంట్రల్ ఏసీ వాడతారు. ఇంట్లో కొట్టుకుంటారు కదా, నాకు గాలి రావట్లేదు అని. అలా కొట్టుకుంటారు అని భయం వేసి. అసలే మనం ఇండియన్స్ కదా, ఇండియన్స్ అయితే గాలి వచ్చినా రాకపోయినా వాటి చుట్టే ఉండాలి, వాటి సైడే ఉండాలి. అందుకని ఈ గొడవలు ఎందుకు రాయని సెంట్రల్ ఏసీ. ఆ సెంట్రల్ ఏసీ కూడా కంప్లైంట్ వెళ్తుంటాయి. ఏమని? ఎక్కువ అయిందనా? మా దగ్గర ఏసీ సరిగ్గా రావట్లేదు అని. మళ్ళీ తగ్గిస్తారా? తగ్గిస్తారు మళ్ళీ తగ్గట్టు. అబ్బో బాబోయ్. మీకు ఎందుకు రాకపోతే టిఫిన్ చేశారా, అన్నం తిన్నారా ఫ్రెండ్స్ అని ఇట్లా అడిగాను అనుకో, నీకు ఎందుకు రా మేము తింటే అంత తినకపోతే అంత అని అంటారు సింపుల్గా. ఎవరు అడగరు. మీరు చేసే పని నువ్వు నోరు మూసుకొని తింటారు. అట్లాంటి డైలాగ్ ఎవరు చెప్పరు బావా, కామెంట్స్లో మంచిగా చెప్తారు. వేసారా అమ్మనే నాతో వంట అయిపోయిందిరా. నీటానికి వచ్చేది చైన్ నొప్పులు వచ్చేసింది కట్ చేసి. Get me first Mirchi, hey assistant. Go and get Mirchi. No. Go. No. Go away. No. Go. సరే మొన్న ఏ జోకులు చెప్పావు కదా, చెప్పొచ్చు కదా కాసేపు టైం పాస్గా. నాకు టైం పాస్ అవుతుంది బాగానే, నీకే అవ్వట్లేదు. టైం పాస్ ఖాళీ కూర్చున్నావు కదా, టైం పాస్ అవ్వట్లేదు నీకు. ఇక జోకులు వేస్తావు కదా బావ నువ్వు, అప్పుడు కెమెరా లేదు కదా. నేను జోకర్ని కదమ్మా, జోకులు వేయడానికి. ఇదే పెద్ద జోక్. ఒక సాదా సీదా భర్తని మధ్యతరగతి భర్తని వాళ్ళు ఎవరు అంటారు, గురీనీలు కదా, గురీనీలు. అలాగే మేము గృహం ఇది ఏ వర్డ్ చెప్పాలి కూడా ఇట్లా. అల్లం ఇంకోట్లేదా? అదే ఉంది అన్న. అరే నేను తెలియదు అనుకుంటా. ఆడేదో అడిగింది చూడు, ఆ పంచాయతీ తీసుకురాపో. స్టాండ్ చూడు ఎక్కడ తీసుకెళ్ళి ఆడుతున్నారు వాళ్ళు. అదే పంచాయతీ సెట్ చేసి రాపో. పాప బూందీ తింటుందా? ఏదో తీసి పెట్టే కదన్నీ, నీకు ఏం చేసుకోవాలని తినాలి. నేనైతే కుక్కర్లో పెడతా బావా, నీలాగా అందులో వండాలి ఇందులో వండాలి నేను వండలేను. కుక్కర్ వద్దు, మంచిది కాదు, హైజీనిక్ కాదు అని చెప్పే కదా. పప్పు ఉడకాలి కదా, మామూలుగా వేసినా కూడా పప్పు ఉడికిపోయి లోపల పెట్టి. టైం వచ్చి 12:30. అంతే కదా. నమ్మరు ఆఫీస్కి వెళ్ళేది వెళ్ళరైంది. ఇదే ఆఫీస్, ఇంకేమన్నా ఆఫీస్. సరే పప్పు పెట్టేసి వస్తా. ఉల్లిపాయలు తీసుకున్నాం కదా ఇందాక, ఇలా కట్ చేసుకొని కచ్చాపచ్చ దంచుకోవాలి. ఇప్పుడు ఓకే, ఈ కచ్చాపచ్చ దంచుకున్నాక ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, ఇదిగో ఈ అల్లం ముక్క, ఇది ఒక 2 వెల్లుల్లి ఇందులో వేసుకోవాలి. మిగిలిన వెల్లుల్లి ఏమో కట్ చేసి ఫ్రై చేయాలి. ఈ ఫ్రై ఎంత వరకు కొంచెం మాకు కట్ చేసేద్దాం, కొద్దిగా వరమ మారుతుంది. కొంచెం ఈ వెల్లుల్లి అందులో వేద్దాం, కాస్త అరమ మారుతుంది.
ఇలా చుట్టుపక్కల తీసి ఆయిల్ ఉన్న దగ్గర వేయాలి. అప్పుడు శుభ్రంగా మగ్గుతూ ఉంటాయి. ఇప్పుడు దీంట్లోనే వారిని మూడు దూకుతాయని స్విమ్మింగ్ పూల్లోకి దానిలో ఏం వేయాలి? జీలకర్ర వేయాలి. ఎందుకు జీలకర్ర? ఏదో సరదాగా అంతే, నేను కూడా ఉన్నాను చెప్పాలి కదా కర్రీలో అనే దానికి అనమాట. ఆవాలు ఎక్కడున్నాయి? ఆవాలు ఎక్కడున్నాయి? ఇతకు వస్తాయి. ఇదా ఇదే ఆవాలు కొన్ని తీసుకొని నువ్వే రెగ్యులర్గా వంట చేస్తున్నా చెప్తుండే జనాలకి. ఇలా ఆవాలు కొన్ని చేసేస్తే చిటికేడు. సో మూత పెట్టేద్దాం. లెట్స్ బ్యాక్ టు ద వర్క్. దాంట్లో సాధారణంగా మిక్సీ కొట్టవే అంటే లేదు నువ్వు దంచు బావా అని చెప్పి దంచిస్తావు నాతోటి. జనరల్గా నువ్వు మిక్సీ ఇష్టపడవు కదా. ఇప్పుడు ఎక్కువ ఉన్నాయి కదా కాబట్టి ఇష్టపడతాం. ఎప్పుడైనా నువ్వు మిక్సీ ఇష్టపడవు బాబా. అత్త ఎప్పుడు రోట్లోనే కదా దంచేది. మనకు రోల్ ఉంది కదా, రోడ్లో వేసి దంచచ్చు కదా, కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. కూర్చున్నా రెస్ట్ చేతులు నవ్వులు కట్ చేసేది. ఇట్లా ఇలా 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 పట్టుకో. ఇలా ఇప్పుడు నువ్వు చాలా ఎక్కువ టీచర్ డాడీకి ముద్దు పెట్టు. డ్యూటీ అక్కలు మళ్ళీ మీ అమ్మ టీచర్ పడింది మనకి. కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు ఇందులో వేయాలి. చెప్పు. రెగ్యులర్ ఫార్మాట్ కాకుండా కాస్త కొత్త ఫార్మాట్లో వెళ్దాం. నూనె కాకుండా దానికోసం మీరు ఒక ఉల్లిపాయలో కూడా మంచిదో చెడ్డదో చూసి తీసుకోవాలి. నాకు తెలీదు. వండుతూ నేను కదా, నీకేం తెలుస్తుంది. ఇలా 2 ఉల్లిపాయలు తీసుకుంటుంటాయి. దాంట్లోకి ఒక చిన్న అల్లం స్టిక్, దాంట్లోకి కావాల్సిన మీ వెల్లుల్లిపాయలు, గడన్ 4 పచ్చిమిరకాయలు కూడా కావాలి, ఎందుకంటే కారం ఏం కాబట్టి. ఇంకో ఓకే, మళ్ళీ కటింగ్ మొదలు పెడదాం. కత్తి ఒకటి హైజీనిక్గా ఉంటే సరిపోదు, కింద కూడా హైజీనిక్గా ఉండాలి. అది చెత్త కదా, సైడ్ తోసేయి. అది చెత్త. సరే, హైజీనిక్ గురించి మా చెప్తున్నాను నువ్వు. యా, కామెడీ ఉంది కదా ఆయన. సరే, ఒకరోజు నువ్వు నేను ఇద్దరం వంట చేద్దాం, ఎవరు హైజీనిక్ తింటారో చూద్దాం. అదే పిచ్చి కామెడీ చేస్తున్నావు. నువ్వు బిహైండ్ కెమెరా ఎలా ఉండిద్దో అది చెప్పు ముందు. కామెడీ నువ్వు పక్కకి జరిగితే అది నేను క్లీన్ చేసి వస్తే నువ్వు అఫీషియల్గా వెళ్ళి కుక్ చేసి వస్తావు. దట్ ఈస్ ఫ్యాక్ట్ ఆర్ నాట్? కామెడీ నేను మధ్య మధ్యలో నెగ్లెక్ట్ చేయకుండా అప్పుడప్పుడు ఇలా తిప్పుతానండి. ఇప్పుడు దంచేసి మిర్చి చూపించు. మిర్చిని ఇలా కట్ చేసుకొని ఇందులోనే వేయాలి. మళ్ళీ మిర్చిని కూడా మొత్తం దూరంగా వాళ్ళు వచ్చేయంటే కోపం మనం వాళ్ళిద్దరి మీద ఎవరిని చూపించలేము కాబట్టి కోపానికి వెళ్ళి చేస్తుంది. ఇట్స్ టైమ్ టు యాడ్ అల్లం
అండ్ వెల్లుల్లి ఇలా సైడ్ తిప్పించేసి ఆ మధ్యలో పేస్ట్ వేయాలన్నమాట. ఇలా ఇలా మధ్యలో వేసుకోవాలన్నమాట. ఇలా కచ్చపచ్చ దంచుకోవాలి. ఇదైతే మనకు ఫ్లేవర్ తెలియదు అనమాట. మూత పెట్టాలా? కావాలంటే కొంచెం నూనె యాడ్ చేసుకోవచ్చు అనుకో. ఇప్పటికీ నూనె ఎక్కువ ఉందని వద్దంటున్నారు మా వాళ్ళు. కానీ లెక్క సరిగా ఒక డ్రాప్ అని పడాలి, లేదంటే మనం ఇవ్వచ్చు. సో వంట ఏం చేస్తున్నాం నాకు నచ్చినట్టు ఉండాలి, మీకు నచ్చినట్టు కాదు. అదే వంటలు బాగా అంత నూనె ఉంటే మళ్ళీ నూనె వేస్తాయిందా? ఇలా 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 పచ్చి వాసన పోవడానికి ఇలా ఇలా నూనె పోయాలన్నమాట. నేనేమి ఇలా అంత నూనె కనిపిస్తుంది. సరే సరే నన్ను పొగ చేసింది వాళ్ళకి పొగ చేసి కారం ఇవ్వ అందులో ఇంకా కొంచెం ఉప్పు కారం చూద్దాం చూద్దాం. ఉప్పు అయితే పడుతుంది ఖచ్చితంగా. వడబొట్టు కారం. ఇందులో కారం వేరు డార్లింగ్, పసుపు వేస్తారు. ముందు టేస్ట్ చేసి అప్పుడు తమకు చెప్పండి. ఉడికేస్తుంది. పచ్చిమిర్చి అప్పుడు ఎట్లా టేస్ట్ చేస్తారు? ఉడికేస్తుంది డార్లింగ్, అందుకే కదా మంట పెట్టి కింద. చూడకుండా చెప్పేసారు ఎంత ఫాస్ట్గా. బాగుంటుందంటవా? అద్భుతంగా ఉంటుంది. యాడ్లో చూపిస్తారు కదా ధాన్యాల ఫ్రూట్స్ ఎక్కడో గార్డెన్ చప్పకుందండి కదా, అందుకే కారం వేసి పక్కన పెట్టుకుని అందులో పెట్టి మర్చిపోవద్దు. ఏ కావుతున్నాడా ఓకే. ఇట్స్ టైమ్ టు టేస్ట్. హలో హలో సీనియర్ షెఫ్ గారు, సీనియర్ షెఫ్ గారు, ఇది కాస్త టేస్ట్ చేసి చెప్పరా మేడం? నేను ఊపితే It's done. It's done. It's done. It's done. It's done. అయిపోయింది. కొత్తిమీర మర్చిపోయామా మనం లాస్ట్ గార్నిష్కి. Get the కొత్తిమీర. Hey, go and get the కొత్తిమీర please. Coriander leaves. Go and get it. We need to garnish the fry. I know that because I'm the cook. ఖచ్చితంగా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి, మీరు కూడా అద్భుతంగా ఉందని చెప్తారు.